హాయ్! హలో! నమస్తే. ఈరోజు నేను బీరకాయ, నెత్తళ్ళు కూర ఎలా చేయాలో చూపించబోతున్నాను. జనరల్‌గా విలేజెస్‌లో ఇలాంటి కర్రీస్ చేస్తూ ఉంటారు. నెత్తళ్ళు బీరకాయ, ఎండు రొయ్యలు బీరకాయ, ఈ డ్రై ఫిష్ బీరకాయ కాంబినేషన్‌తో కర్రీస్ చేస్తూ ఉంటారు. అందులో ఒకటి మనం చూద్దాం. ఇంకా లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ బ్యాక్ టు హిందూస్ హెవెన్లీ హోమ్ రెసిపీస్. కర్రీ కోసం కడాయి పెట్టి అందులో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి. శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, పచ్చిమిరపకాయలు, సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయ ముక్కలు, అంటే అల్లం, వెల్లుల్లి కొంచెం దంచి వేసుకోవాలనమాట ఈ కర్రీకి. ఇలా చేస్తే మంచి టేస్ట్ వస్తుంది. ఇవన్నీ కాస్త ఎర్రగా వేగిన తర్వాత కరివేపాకు 2 రెబ్బలు వేసుకోవాలి. ఇలా కాస్త ఎర్రగా వేయించాలి. చూడండి ఇలా ఎర్రగా వేగింది కదా! ఇప్పుడు నేను ముందుగా నెత్తళ్ళని వేడి నీళ్ళల్లో నానబెట్టి తల తీసేసి వాటిని శుభ్రంగా ఇసుక లేకుండా బాగా కడిగి క్లీన్ చేసి ఉంచాననమాట. అది నేను వేస్తున్నాను. కొంచెం ఉన్నాయి కాబట్టి నేను కొంచెం వేస్తున్నాను. మీరు మరి కొంచెం ఉంటే ఎక్కువ వేసుకోండి. టేస్టీగా ఉంటుంది కర్రీ. నెత్తళ్ళు వేసిన వెంటనే మనం వేయాల్సింది పసుపండి. పసుపు ఒక అర స్పూన్ వేసుకొని తర్వాత టొమాటోస్ ఒక చిన్నవైతే 2, పెద్ద టొమాటో అయితే 1 కట్ చేసుకొని వేసుకోండి. నెత్తళ్ళు, టొమాటోస్ ఇలా వేగిన తర్వాత మనం బీరకాయ ముక్కలు ఇందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులో రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసి బాగా ఒకసారి కలిపేసి సిమ్‌లో పెట్టి మూత పెట్టాలి. ఒక 5 నిమిషాలు ఇలా ఉడకనిచ్చాక మగ్గిన తర్వాత సిమ్‌లో పెట్టి ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాలు ఇలా మగ్గిన తర్వాత మనం ఒకసారి కలిపి దీంట్లో ఇందులో ధనియాల పొడి అర స్పూను, గరం మసాలా పొడి అర స్పూను, కారపొడి అర స్పూను వేసుకోవాలి. మనం ముందే పచ్చిమిర్చి ఎక్కువ వేసుకున్నాం కదా! ఇలాంటి కర్రీస్‌కి పచ్చిమిర్చి వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుందనమాట. కారపొడి తగ్గించి పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోండి. ఇవన్నీ వేశాక 10 నిమిషాల పాటు కూరని సిమ్‌లో పెట్టి మగ్గించుకోవాలి. ఇలా మగ్గిస్తే ఇలా నూనె బయటికి వచ్చేస్తుందనమాట. ఇలా పైకి తేలిన తర్వాత కరివేపాకు, అలాగే కొత్తిమీర సన్నగా తరిగి వేసుకోండి. దీనికి కొత్తిమీర చాలా టేస్టీగా ఉంటుంది. అంతేనండి. టేస్టీ బీరకాయ, నెత్తళ్ళు కర్రీ రెడీ అనమాట. ఇలాగే ట్రై చేయండి.